ఈరోజు మనం సుభా థేరీ గాథ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇది థేరీ గాథ అనే ఒక ప్రాచీన బౌద్ధ గ్రంథంలోని ఒక పవర్ఫుల్ కథ. ఇందులో సుభా అనే ఒక సన్యాసిని తన ఆధ్యాత్మిక మార్గంలో ఎదురైన ఒక పెద్ద పరీక్షను ఎలా ఎదుర్కొందో వివరిస్తుంది. ఇది కేవలం కథేగాదు, మనందరికీ ఒక ముఖ్యమైన పాఠం కూడా. సరే, మొదటి పాయింటేంటంటే, ఒకరోజు సుభా జీవకుని మామిడి తోటలో వెళ్తుండగా ఒక యువకుడు ఆమెను అడ్డగిస్తాడు. అతను ఆమె అందానికి పడిపోయి సన్యాసం వదిలేసి తనతో శృంగార సుఖాలు పంచుకోమని ప్రలోభపట్టడానికి చూస్తాడు. రెండోది సుభా ఇచ్చిన సమాధానం. ఆమె అతని మాటలకు లొంగలేదు, పైగా అతనికి ధర్మాన్ని బోధించింది. తన మనసు బుద్ధుని బోధనల వల్ల స్వచ్ఛంగా, కామరహితంగా ఉందని చెప్పింది. ఈ శరీరం, దాని అందం శాశ్వతం కాదని, అది కేవలం ఒక తోలుబొమ్మలాంటిదని కూడా వివరిస్తుంది. ఇక చివరిగా అసలైన పతాకస్థాయి చర్య. ఆ యువకుడు ఆమె కళ్ళ అందాన్ని పొగడటమాపకపోవడంతో సుభా ఏం చేసిందో తెలుసా? ఆమె తన కన్నును పెకిలించి, తీసుకో ఈ కన్ను అని అతనికిచ్చేసింది. ఆ భయంకరమైన చర్యతో అతని కామం వెంటనే మాయమైపోయింది. భయపడి ఆమెను క్షమించమని వేడుకున్నాడు. శారీరక ఆకర్షణపై ఆధ్యాత్మిక నిబద్ధత మరియు జ్ఞానం ఎంతటి అసాధారణ విజయాన్ని సాధిస్తాయో ఈ కథ మనకు చూపిస్తుంది.